సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ రోడ్లో మున్సిపల్ వైస్ చైర్మన్ బిల్డింగ్ సెల్లార్లో పక్క ఇంటిని ఆనుకుని ఈ బిల్డింగ్లో సెప్టిక్ ట్యాంక్ లేకుండా లెటిన్ బాత్రూమ్ నిర్మించారని గతంలో మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అతను ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో మున్సిపల్ ఆర్జేడీకి, జిల్లా కలెక్టర్కి, మున్సిపల్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో వారు కూడా ఇవి తొలగించారని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలను తుంగలో తొక్కి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఈ అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో రైట్ పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు వారు ఈ బిల్డింగ్ కి సంబంధించిన సెల్లార్ ను ఓపెన్ చేయాలని, అక్రమ నిర్మాణమైన బాత్రూమ్ లెటిన్ తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినా కోర్టు ఆర్డర్ ను కూడా ధిక్కరిస్తూ ఈ మున్సిపల్ కమిషనర్ ఇప్పటి వరకు ఈ బిల్డింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సెల్లార్ ఓపెన్ చేశాము, పార్కింగ్ సౌలభ్యంగా ఉందంటూ కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ను ధిక్కరించి కోర్టును పక్కదారి పట్టించినందుకు ఈ మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని, అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాగుల శ్రీనివాస్, కొండా నరేష్, చొప్పదండి అంజన్న, సదానందం, రాజు, రమేష్, శ్రీనివాస్, శివప్రసాద్, సురేష్ పాల్గొన్నారు. శ్రీనివాస్ కు సంబంధించిన బిల్డింగ్, ఈ బిల్డింగ్ మీద కంప్లైంట్ ఉంది. ఎట్లా అంటే ఈయన సెల్లార్లో లాట్రిన్ పక్కపొంటి అడ్వకేట్ గోవింద్ భాస్కర్ సార్ అడ్వకేట్ గోడను ఆనుకొని ఈయన లాట్రిన్ బాత్రూమ్ కట్టిండు, అది వాడుతుండు. దానికి సెప్టిక్ ట్యాంక్ లేదు, ఈ బిల్డింగ్కు సెప్టిక్ ట్యాంక్ కూడా లేదు. అన్ని మలినాలు బోర్లకు ఇచ్చి పెడుతుండని దీని మీద కంప్లైంట్ మొదటిసారి అడ్వకేట్ గోవింద్ భాస్కర్ గారు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిర్రు, కలెక్టర్ గారికి ఇచ్చిర్రు, తర్వాత ఆర్జేడీకి ఇచ్చిర్రు, మున్సిపల్ సిఎండి చీఫ్ సెక్రటరీ వరకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళందరూ కమిషనర్ గారికి తీసేయమని ఇచ్చిర్రు. అయినా కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులు స్పందిస్తలేరు. ఇది ఇక్కడ ఈ వైస్ చైర్మన్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేరని గౌరవ హైకోర్టు ద్వారా మేము హైకోర్టుకు వెళ్ళి ఈ లాట్రిన్ తీసేయాలి, ఈ బిల్డింగ్ సెల్లార్ను కంప్లీట్గా గోదాంగా వాడుతుండు, షట్టర్లు వేసిండు, వ్యాపారానికి వాడుతుండు. దీనికి ఎలాంటి అనుమతి కూడా లేదు సెల్లారు గోదాములు వాడడానికి. అయినా కానీ వాడుతుండని దీనికి హైకోర్టు నుంచి ఆర్డర్ ఉత్తర్వు వచ్చింది మున్సిపల్ కమిషనర్కు. వచ్చి కూడా వారం రోజులు అవుతుంది, నేను ఎలాంటి చర్యలు తీసుకుంటలేడు, దీన్ని డిస్మెంటల్ చేస్తలేడు. ఏందయ్యా అంటే మొన్నటి రోజున ఏమంటాడంటే 10 రోజులు మేము 7 రోజులు టైం పెట్టి లెటర్ ఇచ్చినాము, ఇంటి యజమానికి లెటర్ ఇచ్చినాము, ఆయన తీసేస్తారా, మీరు తీసేసుకుంటారా, మమ్మల్ని తీసేయమంటారా అని. ఎప్పుడు అంటే 12/8 నాడు డేట్ ఉంటే ఆయనే 7వ తారీఖు ఇచ్చిండు. దీన్ని టైంపాస్ చేసే కోసమే లేట్గా లెటర్ ఇచ్చి టైంపాస్ చేసిండు. ఆ లెటర్ కూడా ఏంటంటే మేము తీసేస్తున్నాము, ఒకవైపు ఓపెన్ చేసినామని కోర్టును పక్కదారి పట్టిస్తుండు. ఇది 2 వైపులా కంప్లీట్ షట్టర్లు అట్నే ప్యాక్ ఉన్నాయి, సెల్లార్ వాడటలేదు, లాట్రిన్ బాత్రూమ్ తీసేయలే, అన్ని యథావధిగా నడుస్తున్నాయి. కాబట్టి కోర్టు ఉత్తర్వు ప్రకారము దీన్ని ఎంబడే బిల్డింగ్లోని షట్టర్లు తీసేసి సెల్లార్ బ్యాంకు ఖాతాదారులందరికీ పార్కింగ్గా ఉపయోగించేలా సెల్లార్ ఓపెన్ చేయాలి, ఈ లాట్రిన్ బాత్రూమ్ తీసేయాలని మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మున్సిపల్ కమిషనర్ ఈయన 5 నెలల్లో అయిపోయే వైస్ చైర్మన్ పదవి, దీన్ని పట్టుకొని ఆయనకేదో చేస్తుడు. ఇది కంటెంట్ ఆఫ్ ద కోర్టు కిందకి వస్తుంది. మేము మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా దీన్ని తీసేయకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని మేము ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం.